నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, తండ్రి చనిపోయినాడు. తండ్రికి అద్దె రూపంలో కొంత ఆదాయం వచ్చేది. ఆ తండ్రికి ఇద్దరు కుమారుల మధ్య సఖ్యత లేదు. ఇప్పుడు అద్దెదారులు ఏ కుమారుడికి అద్దె చెల్లించాలి? ఒకరోజు పెద్ద కుమారుడు వచ్చి అద్దె అడుగుతాడు, మరొక రోజు రెండవ కుమారుడు వచ్చి అద్దె అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ అద్దెదారులు ఎవరికి అద్దెను చెల్లించాలి? ఇలాంటి సమస్య మీకు ఎదురవుతే, సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఇందులోని సెక్షన్ 8 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఇలాంటి సందర్భం ఎదుర్కొన్నప్పుడు న్యాయస్థానంలో ఇంటర్ ప్లీడర్ అనే ఒక సూట్ ఫైల్ చేసి, నేను ఏ ఇంట్లో అయితే అద్దెకుంటున్నానో ఆ ఇంటికి ఈ ఇద్దరు వారసులకు మధ్య వివాదం రావడం వల్ల ఎవరు యజమాని అని నిర్ధారణ చేసుకోలేకపోతున్నాము, ఎవరికి అద్దె చెల్లించాలో న్యాయస్థానం నిర్ణయిస్తే వారికి నేను అద్దెను చెల్లిస్తాను అని చెప్పి ఇంటర్ ప్లీడర్ సూట్ ఫైల్ చేసుకొని మన సమస్యను పరిష్కరించుకునే వెసులుబాటు అవకాశం మనకు ఉంటుంది. సో చాలా ప్రాంతాలలో ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి అద్దెదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు న్యాయస్థానం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.